ఈ వీడియోలో జావాస్క్రిప్ట్ గురించి ఇంట్రడక్షన్ చెప్తున్నా. జావాస్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్‌లో యూజ్ చేసే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే కంటెంట్‌ని డిస్‌ప్లే చేస్తాం. సీఎస్ఎస్‌ని యూజ్ చేసి ఏం చేస్తాము, ఆ కంటెంట్‌కి స్టైల్స్ అప్లై చేస్తాం. కానీ మనం జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి మన వెబ్ పేజ్‌లో ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫంక్షనాలిటీ అంటే ఏంటంటే మన వెబ్ పేజ్‌ని ఇంటరాక్టివ్‌గా మార్చొచ్చు. డైనమిక్‌గా మార్చొచ్చు. ఓన్లీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ యూజ్ చేస్తే మన వెబ్ పేజ్ అనేది స్టాటిక్ మాత్రమే. మనకి డైనమిక్ వెబ్‌సైట్ అనేది కావాలి అనంటే మనం ఖచ్చితంగా జావాస్క్రిప్ట్ అనేది యూజ్ చేయాలి. జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి మనం హెచ్‌టీఎంఎల్‌తో ఏవైతే చేస్తామో అది చేయొచ్చు. సీఎస్ఎస్‌ని యూజ్ చేసి ఏవైతే చేస్తామో అది కూడా చేయొచ్చు. దాంతో పాటు మనం ఎక్స్‌ట్రాగా మనకి ఏ ఫంక్షనాలిటీ కావాలంటే మన వెబ్ పేజ్‌లో ఆ ఫంక్షనాలిటీస్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ జావాస్క్రిప్ట్ యొక్క బెనిఫిట్ ఏంటంటే మనం మన వెబ్ పేజ్‌ని డైనమిక్‌గా మార్చడానికి ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. జావాస్క్రిప్ట్ అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనం ఆ లాంగ్వేజ్‌లో కోడ్ రాస్తాం కదా! ఆ కోడ్ అనేది ఏదన్నా నెంబర్ ఆఫ్ లైన్స్ సపోజ్ ఒక 20 లైన్స్ ఆఫ్ కోడ్ రాసినప్పుడు ఏదైనా ఒక పర్టిక్యులర్ లైన్‌లో మనకి సింటాక్స్ ఎర్రర్ గానీ, ఏదన్నా లాజికల్ ఎర్రర్ గానీ ఇలా వస్తే ఆ ముందు లైన్ వరకు మనకి అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఎక్కడైతే ఎర్రర్ ఉందో ఆ లైన్ కాడి నుంచి మాత్రమే మనకి అవుట్‌పుట్ అనేది చూపించదు. అది స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. ఇప్పుడు నేను ఫ్లిప్‌కార్ట్ ఒక వెబ్‌సైట్ ఉంది కదా! దాన్ని ఓపెన్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనం ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి వెంటనే ఈ లాగిన్ పేజ్ అనేది రాలేదు. జస్ట్ ఫ్యూ సెకండ్స్ తర్వాత ఇలా వచ్చింది. ఇలా రావాలి అనంటే జావాస్క్రిప్ట్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో, ఇప్పుడు ఇక్కడ మనకేమవుతుంది, ఇక్కడ ఈ టైం అనేది మారుతా ఉంటుంది కదా! ఇలా మారాలి అన్నా, ఇక్కడ మనకి స్క్రోల్ అవుతున్నాయి కదా! ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇమేజ్‌కెళ్తుంది కదా! సో, ఇలా రావాలి అంటే ఖచ్చితంగా జావాస్క్రిప్ట్ అనేది యూజ్ చేయాలి. సో, మనం ఓన్లీ హెచ్‌టీఎంఎల్ యూజ్ చేస్తే ఈ కంటెంట్ అనేది ఇలానే ఉంటుంది. దీంట్లో చేంజ్ అనేది ఏమి మనం చేయలేం. పేజ్ అనేది డైనమిక్‌గా ఉండాలి అనంటే మనం యూజ్ చేయాల్సిన స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఫ్రంట్ ఎండ్‌లో ఏంటి అనంటే జావాస్క్రిప్ట్. ఇప్పుడు నేను ఇక్కడ మోర్ అనే ఉంది కదా! సో, ఇక్కడ మనకి ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీని మీద మనకి ఒక్కొక్క దాని మీద క్లిక్ చేస్తే మనకి ఒక్కొక్క పేజ్‌కెళ్తుంది. అంటే ఏంటి, ఇది క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి సమ్ ఫంక్షనాలిటీ అనేది జరుగుతుంది. సో, అది క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అని చెప్పాలి అనంటే జావాస్క్రిప్ట్ అనేది యూజ్ చేయాలి. ఈ జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మన వెబ్ పేజ్‌ని టోటల్‌గా చేంజ్ చేసేయొచ్చు. అంటే హెచ్‌టీఎంఎల్‌ని యూజ్ చేసి ఏం చేయొచ్చో సీఎస్ఎస్‌ని యూజ్ చేసి ఏవైతే చేయొచ్చో అవన్నీ జావాస్క్రిప్ట్‌తో కూడా మనం చేయొచ్చు. ఈ పేజ్‌లోనే ఏదైనా ఒక న్యూ ఎలిమెంట్‌ని క్రియేట్ చేసి ఇక్కడ డిస్‌ప్లే చేయొచ్చు. అదేవిధంగా ఈ ఎలిమెంట్ యొక్క స్టైల్‌ని కూడా మనం మార్చొచ్చు. మనం మన వెబ్ పేజ్‌కి జావాస్క్రిప్ట్‌ని లింక్ చేయాలంటే కూడా మనకి 3 వేస్‌లో ఉంటాయి. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ వీడియోలో నేను జస్ట్ జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేయాలంటే ఒక వే చూపిస్తున్నాను. స్క్రిప్ట్ అనే ఒక ట్యాగ్‌ని యూజ్ చేసి మనం జావాస్క్రిప్ట్ కోడ్‌ని రాయొచ్చు మన వెబ్ పేజ్‌లో. ఇక్కడ మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటి, జావాస్క్రిప్ట్ కాబట్టి టెక్స్ట్ స్లాష్ అని చెప్పి జావాస్క్రిప్ట్ అని ఇవ్వాలి. అప్పుడు ఈ స్క్రిప్ట్ లోపల ఉన్నది ఏదైతే ఉందో అది జావాస్క్రిప్ట్ కోడ్ అని బ్రౌజర్‌కి అర్థమవుతుంది. ఈ స్క్రిప్ట్ అనే ట్యాగ్‌ని బాడీ ట్యాగ్‌లోనే కాదు హెడ్ ట్యాగ్‌లో కూడా రాయొచ్చు. ఇక్కడ మనం డైరెక్ట్‌గా జావాస్క్రిప్ట్ కోడ్ అనేది రాసేయొచ్చు. సెపరేట్ ఫైల్‌గా కూడా క్రియేట్ చేయొచ్చు. ఎలాగంటే మనం సీఎస్ఎస్ ఫైల్‌ని ఎక్స్టర్నల్‌గా .css అనే ఫైల్ నేమ్ .css అని ఎలాగైతే సేవ్ చేసి ఇక్కడ లింక్ చేసామో హెచ్‌టీఎంఎల్‌లో అదే విధంగా జావాస్క్రిప్ట్‌ని కూడా మనం సెపరేట్ ఫైల్‌ని క్రియేట్ చేసి .js అనే ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ చేసి మనం మన వెబ్ పేజ్‌లో లింక్ చేయాలి అనంటే స్క్రిప్ట్ అనే ట్యాగ్‌ని యూజ్ చేసి మనకి ఎస్ఆర్‌సి అనే అట్రిబ్యూట్ ఉంటుంది. దాని లోపల మనం ఆ జావాస్క్రిప్ట్ ఫైల్ యొక్క లొకేషన్ మనం ఇక్కడ ఇవ్వాలి. సో, ఈ వెబ్ పేజ్‌కి రిలేటెడ్‌గా పాత్ అనేది ఇవ్వాలి. సో, ఈ 2 ఒక ఫోల్డర్‌లోనే ఉంటే డైరెక్ట్‌గా ఫైల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ వేరే ఫోల్డర్‌లో ఉంటే ఆ ఫోల్డర్ యొక్క లొకేషన్ ఇచ్చి దాని తర్వాత స్లాష్ పెట్టి ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో, అవి కూడా నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
ఇప్పుడు మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏదైనా ప్రింట్ చేయాలంటే ఎలాగా మనం తెలుసుకోవాలి. సో ఈ జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి మనం ప్రింట్ చేయాలి అని అంటే మనకి 3 వేస్లో ప్రింట్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే ఎలర్ట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏవైనా ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే డాక్యుమెంట్ డాట్ రైట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి. సో ఇది మెథడ్. సో ఈ డాక్యుమెంట్ అంటే ఏంటో కూడా నేను చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇన్నర్ హెచ్టిఎంఎల్ మన వెబ్ పేజ్లో జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి ఏవైనా ప్రింట్ చేయాలి అని అంటే మనకున్న 3 ఆప్షన్స్ ఇవి. ఎలర్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి, డాక్యుమెంట్ డాట్ రైట్ అని యూజ్ చేసి, ఇన్నర్ హెచ్టిఎంఎల్ యూజ్ చేసి. సో ఇప్పుడు నేను ఇవి కామెంట్లో పెడుతున్నాను. ఇక్కడ నేను బాడీ ట్యాగ్లో జావా స్క్రిప్ట్ రాయాలి అంటే ఏం రాయాలి, స్క్రిప్ట్ ట్యాగ్ అనేది కంపల్సరీగా రాయాలి. సో ఇప్పుడు నేను ఈ స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఎక్కడైతే యూజ్ చేసానో మనకి బ్రౌజర్ ఏం చేస్తుంది, 1 by 1 లైన్ బై లైన్ ఇలా పార్స్ చేసుకుంటూ వస్తుంది. మనకి ఈ స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి జావా స్క్రిప్ట్ కోడ్ ఉందని అర్థం. సో అప్పుడు మనకి జావా స్క్రిప్ట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ స్క్రిప్ట్ ట్యాగ్ ఎక్కడైతే కనిపిస్తుందో బ్రౌజర్కి అక్కడి నుంచి జావా స్క్రిప్ట్ కోడ్ అని బ్రౌజర్కి అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఎలర్ట్ ఆఫ్ అని చెప్పి హలో అని రాస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం బ్రౌజర్లో. ఇప్పుడు నేను ఈ ఫైల్ యొక్క లొకేషన్ కాపీ చేస్తున్నా. హలో అని ఇక్కడ మెసేజ్ డిస్ప్లే అయిందా. సో ఈ ఎలర్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం మన వెబ్ పేజ్లో జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి ఏమన్నా మెసేజ్ని డిస్ప్లే చేయొచ్చు. ఇది ఒక వే. సో నెక్స్ట్ ఏంటంటే డాక్యుమెంట్ డాట్ రైట్. సో డాక్యుమెంట్ అంటే ఏంటంటే మన ఫుల్ హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ ఏదైతే ఉందో జావా స్క్రిప్ట్లో మనం యాక్సెస్ చేయాలి అని అంటే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఆబ్జెక్టే డాక్యుమెంట్. మన ఫుల్ వెబ్సైట్ యొక్క యాక్సెస్ అనేది ఈ డాక్యుమెంట్ అనే ఒక వర్డ్తో మనం చేయొచ్చు. ఈ డాక్యుమెంట్ అంటే ఏంటంటే మన కంప్లీట్ వెబ్ పేజే ఒక ఆబ్జెక్ట్ కింద జావా స్క్రిప్ట్ అనేది ఇక్కడ ట్రీట్ చేస్తుంది. సో ఇక్కడ మనం డాక్యుమెంట్ అని మెన్షన్ చేసామంటే ఏంటంటే మనం ఈ స్క్రిప్ట్ అనే ట్యాగ్ని యూజ్ చేసి ఎక్కడైతే రాసామో ఏ వెబ్ పేజ్లో రాసామో హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ అది డాక్యుమెంటే కదా. ఆ కంప్లీట్ డాక్యుమెంట్లో ఇప్పుడు మనం రాయాలి అని అంటే రైట్ అనే మెథడ్ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను హలో అని రాస్తున్నా. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తున్నా. సో ఈ ఆల్రెడీ అలర్ట్ యూజ్ చేసాం కాబట్టి ఇది వచ్చింది. సో నెక్స్ట్ ఏమొచ్చింది, హలో అని మన వెబ్ పేజ్లో డిస్ప్లే అయింది. సో ఇప్పుడు నేను ఈ స్క్రిప్ట్ ట్యాగ్ తర్వాత ఒక h1 ట్యాగ్ని యూజ్ చేసి సమ్ కంటెంట్ అనేది రాశాను. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి ఏమైంది, హలో అని వచ్చింది. దాని తర్వాత దిస్ ఈజ్ హెడ్డింగ్ ట్యాగ్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ h1 ట్యాగ్ని సేమ్ అదే కాపీ చేసి స్క్రిప్ట్ ట్యాగ్ పైన కూడా రాస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమవుద్దో చూద్దాం. సో ఇప్పుడు ఏమైంది, మనం ఏ ఆర్డర్లో అయితే ఇక్కడ మనం ఇస్తామో అది బ్రౌజర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇక్కడ మనం హెచ్టిఎంఎల్లో h1 ట్యాగ్ని యూజ్ చేసి కంటెంట్ రాస్తుంది. తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్ని యూజ్ చేసి దాంట్లో ఒక 2 స్టేట్మెంట్స్ రాసాం. అప్పుడు ఈ స్టేట్మెంట్ అయిన తర్వాత మనకి ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనకేంటి, నెక్స్ట్ హెచ్టిఎంఎల్ కంటెంట్ ఇక్కడ h1 ట్యాగ్ని యూజ్ చేసి. సో ఏ ఆర్డర్లో అయితే ఇస్తామో ఆ ఆర్డర్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనం డాక్యుమెంట్ అనేది మన ఫుల్ వెబ్ పేజ్ని యాక్సెస్ చేస్తుంది ఈ డాక్యుమెంట్ అనే ఒక ఆబ్జెక్ట్ని యూజ్ చేయడం ద్వారా. ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ అని రాస్తున్నామంటే మనకి ఆ డాక్యుమెంట్లో ఇది రాయమని అర్థం.
ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది జస్ట్ మన డాక్యుమెంట్‌లో ఈ లైన్ తర్వాత ఎక్కడైతే మనకి ఇది ఉందో దాని తర్వాత ఆ డాక్యుమెంట్‌లో మన వెబ్ పేజ్‌లో రాస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నాకేం రావాలంటే ఈ హెచ్1 ట్యాగ్ లోపల ఈ ఈ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి నేను ఈ హెచ్1 ట్యాగ్ లోపల సమ్ కంటెంట్ రాయాలి అనంటే మనకి ఈ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి. సో, అది ఎలా అంటే మనం జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి మన హెచ్‌టీఎంఎల్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో, అది ఎలా అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ అని, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై నేమ్ అని, సో, ఇలా డిఫరెంట్ వేస్‌లో ఉంటాయి. అవి నేను ఒక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ ఇది ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి జస్ట్ నేను జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి మనం ఏమేం చేయొచ్చో చెప్పడం కోసం జస్ట్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్‌ని ఒక ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటంటే ఓపెనింగ్ ట్యాగ్‌కి, క్లోజింగ్ ట్యాగ్‌కి మధ్యలో ఏదైతే ఉంటుందో అది ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ అనమాట. సో, ఇప్పుడు మనకి ఈ హెచ్1 ట్యాగ్‌లో ఇన్నర్ హెచ్‌టీఎంఎల్‌ని చేంజ్ చేయాలి అంటే ఈ కంటెంట్‌ని చేంజ్ చేయాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి? ఆ ఎలిమెంట్‌ని జావా స్క్రిప్ట్‌లో యాక్సెస్ చేయాలి. సో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఎలిమెంట్‌కి ఒక ఐడీ ఇస్తున్నా. సో, ఐడీ ద్వారా ఆ ఎలిమెంట్‌ని నేను యాక్సెస్ చేస్తున్నా. సో, ఇక్కడ నేను స్పెషల్ అని ఒక ఐడీ ఇస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ ఎలిమెంట్‌ని మనం జావా స్క్రిప్ట్‌లో యాక్సెస్ చేయాలి. సో, ఇక్కడ నేను పైన జావా స్క్రిప్ట్‌లో ఈ ఎలిమెంట్‌ని యాక్సెస్ చేయడం కుదరదు. ఎందుకంటే ఈ ఈ స్క్రిప్ట్ అనేది మనం ఎక్కడ రాసాం? ఈ ఐడీ ఉన్న ఎలిమెంట్ పైన రాసాం. ఇక్కడ రాసాం కదా! ఈ స్క్రిప్ట్‌ని బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ హెచ్1 మాత్రమే ఉంటుంది ఈ స్క్రిప్టింగ్ పైన. సో, ఆ హెచ్1కి ఐడీ అనేది లేదు. సో, మనకి ఐడీ అనేది ఇంతకు ముందు వరకు ఎగ్జిక్యూట్ చేసిన దాంట్లో ఎక్కడా లేదు. సో, మనకి ఏం అవుట్‌పుట్ అనేది చూపించదు. సో, మనకి ఈ ఐడీని యాక్సెస్ చేయాలి అనంటే మనకి ఆ ఐడీ ఎక్కడైతే రాసామో దాని తర్వాత మనం జావా స్క్రిప్ట్ కోడ్ అనేది రాయాలి. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే డాక్యుమెంట్ డాట్ ఆ డాక్యుమెంట్‌లో ఒక ఎలిమెంట్‌ని తీసుకురావాలనుకుంటున్నా. ఆ ఎలిమెంట్‌ని దేని ద్వారా తీసుకొస్తున్నా? ఐడీ ద్వారా. సో, గెట్ ఎలిమెంట్ బై ఐడీ. ఆ ఎలిమెంట్ యొక్క ఐడీ ద్వారా ఆ ఎలిమెంట్‌ని యాక్సెస్ చేస్తున్నా. ఐడీ నేమ్ ఏంటి? స్పెషల్. సో, ఆ ఎలిమెంట్‌లో ఉన్న ఇన్నర్ హెచ్‌టీఎంఎల్‌ని మార్చాలి అంటే మనకున్న సమ్ అట్రిబ్యూట్ ఏంటంటే ఇన్నర్ హెచ్‌టీఎంఎల్. సో, ఈ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్‌లో ఇప్పుడు నేను ఏదైతే టెక్స్ట్ రాస్తానో కొటేషన్స్‌లో స్ట్రింగ్ అనమాట ఇది. సో, చేంజ్డ్ యూజింగ్ జావా స్క్రిప్ట్ అని రాస్తున్నా. అప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. సో, ఇంతకుముందు మనకేముంది? ఈ హెడ్డింగ్ ట్యాగ్‌లో దిస్ ఈజ్ హెడ్డింగ్ ట్యాగ్ అని ఉంది. సో, ఇది హెడ్డింగ్ ట్యాగ్ 2 అని పెడుతున్నా. సో, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నా కోడ్‌ని. ఇక్కడ మనకేమొచ్చింది? చేంజ్డ్ యూజింగ్ జావా స్క్రిప్ట్ అని వచ్చింది. సో, యాక్చువల్‌గా మనం హెచ్‌టీఎంఎల్‌లో ఏం రాసాము? హెచ్1 ట్యాగ్‌లో దిస్ ఈజ్ హెడ్డింగ్ ట్యాగ్ 2 అని రాసాం. కానీ మనకేమొచ్చింది అవుట్‌పుటు? చేంజ్డ్ కంటెంట్ యూజింగ్ జావా స్క్రిప్ట్ అని వచ్చింది. అది ఎలా వచ్చింది? మనం ఈ హెచ్1 తర్వాత ఈ స్క్రిప్ట్ రాసాం కాబట్టి మనకి ఆల్రెడీ ఈ హెచ్1 ట్యాగ్‌లో ఈ కంటెంట్ ఉంది. అది ఓవర్ రైడ్ అయిపోయి ఈ కంటెంట్ అనేది రీప్లేస్ అవుతుంది. సో, ఇప్పుడు నేను ఇది రిమూవ్ చేసేస్తే యాజ్ యూజువల్‌గా ఏదైతే రాసామో హెచ్‌టీఎంఎల్‌లో అది మాత్రమే డిస్‌ప్లే అవుతుంది. సో, ఇప్పుడు నేను మళ్ళీ అది పెడితే ఇక్కడ నేను హెచ్1 ట్యాగ్ కంటెంట్ అని చెప్పి రాస్తున్నా. సో, ఇక్కడ మనకేమొచ్చింది? హెచ్1 ట్యాగ్ కంటెంట్ చేంజ్డ్ యూజింగ్ జావా స్క్రిప్ట్ అని వచ్చింది. మన వెబ్ పేజ్‌లో ఏవైనా ప్రింట్ చేయాలి అనంటే జావా స్క్రిప్ట్‌లో మనకి ఈ 3 వేస్‌లో యూజ్ చేయొచ్చు. ఎలర్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి, డాక్యుమెంట్ డాట్ రైట్ అనే మెథడ్‌ని యూజ్ చేసి, ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ అనే ఒక అట్రిబ్యూట్‌ని యూజ్ చేసి మనం వెబ్ పేజ్‌లో ఏవైనా జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను ఈ జావా స్క్రిప్ట్ గురించి మరింత ఇంట్రడక్షన్ చెప్తాను.